కామనర్స్‌తో కలిసి రీతు కూడా రెచ్చిపోయింది తనుజ పైన. అసలేమైందంటే శ్రీజ తనుజని నామినేట్ చేస్తూ రీతు టాపిక్ తీసుకొచ్చింది. ఆమెకి అక్కడ రక్తం కారుతుంది. మీరు కన్సర్న్ కూడా చూపించనక్కర్లేదు. అసలు దగ్గరికి కూడా రావక్కర్లేదు. ఎందుకంటే మీరు గేమ్‌లో కూడా పానిక్ అయ్యి ఉంటారు కాబట్టి. కానీ ఆ పాయింట్‌లో ఆ పిల్లకి రక్తం కారుతుంటే ఆమె నాకు అడ్డొచ్చింది కనుక అలా పోయింది అంటుంటే, ఆమె టిష్యూస్ పెట్టుకోకుండా టిష్యూస్ తీసి మరి మీకు డిఫెండ్ చేయడానికి తను చూస్తుంది. అంటే తను పైన రెచ్చిపోయింది శ్రీజ. అప్పుడు రీతు కూడా కల్పించుకొని నేను అక్కడ బ్లడ్ వస్తుంది, బ్లడ్ కారుతుంది. అప్పుడు తుడుచుకుంటున్నా. నాకేమవుతుందనే టెన్షన్‌లో నేనుంటే అప్పుడు నువ్వొచ్చేసి గేమ్ అయిపోయింది అక్కడ కూర్చొని నన్ను ఆపుదామనే ట్రై చేసి తను పడిపోయిందని అన్నావు. నాకది ఎంత ఇరిటేటింగ్‌గా ఉందంటే నాకు దెబ్బ తగిలింది. నేనక్కడ పడిపోయి ఉన్నా. వచ్చి నా చచ్చిన పాముని ఇంకా చంపుదాం అన్నట్టుగా నువ్వు అనడానికి ట్రై చేసి పడిపోయిందంటే నేను నిజంగానే ఫీల్ అయ్యా. నేను ఆపడానికి ట్రై చేయలేదని అప్పుడే చెప్పాను. నేనొచ్చాక నువ్వు సారీ చెప్పాక కూడా ఓకే అన్నాను తప్ప నేను రిసీవ్ చేసుకున్నానని నాకు అర్థమైందని చెప్పలేదు. నువ్వు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా ఉంటున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. నువ్వు లోపల ఒకలాగా పెట్టుకుంటావు. బయటికి పోర్ట్రేట్ చేసే విధానం మరొకలాగా ఉంటుంది. నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏమన్నా జరిగితే ఎలా జరిగింది, ఏం జరిగిందని అడగకూడదని అంటూ అంది తనూజ. నువ్వొక మాట అనేసి దాన్ని కవర్ చేయడానికి ఎలా జరిగిందని అడిగితే ఇక్కడ కుదరదు అంటూ రీతు రెచ్చిపోయింది. నువ్వు మాట అనేసాక సారీ చెప్తే జరగదు. మాట అనకముందు సారీ చెప్తే జరుగుద్ది. ఓకే. ఐఎమ్ సారీ. నేను ఆ సెన్స్‌లో చెప్పలేదు అంటూ తనుజ చెప్పింది. నీ సారీ అయితే నాట్ యాక్సెప్టబుల్ అంటూ రీతు అయితే రెచ్చిపోయింది. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేనైతే వాంటెడ్‌గా అయితే చేయలేదంటూ తనుజ చెప్పింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.